విధంగా మనం 2x1 అడుగు పూల కుండీ మొక్కల కుండీ చూసాం కదా, మనం తయారు చేసుకున్నాం. అదేవిధంగా ప్లాస్టిక్ బేసిన్లో మోడల్స్ 2 తయారు చేసుకున్నాం. ఇవి క్యూరింగ్ అది ఉంది, అది రిపేర్ చేసాం కుండీ. ఈ విధంగా మనం సొంతంగా కూడా చేసుకుని మన ఇంట్లో ఉపయోగించవచ్చు. ఇది ఆల్రెడీ మనం గతంలో 2 అడుగులపై 1 అడుగు దీంట్లో వర్షం తడవకుండా పైన అది పెట్టడం జరిగింది. దాంట్లో కింద మొక్కలు ఉన్నాయి. ఆ విధంగా మనం సొంతంగా కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇది మన గార్డెన్ తయారవుతుందన్నమాట. అది మనం మట్టి వేసుకుని కింద ఇందులో మనకేంటంటే కింద వాటర్ ప్రూఫ్ లిక్విడ్లు, పైన 2 లేయర్లు తార్ లేయరు, ఆ తర్వాత మట్టి 1 అడుగు మట్టి అది వేసి ఇప్పుడు తయారు చేసుకున్నాం. మన ముందు వీడియోల్లో మనం చూసాము. ఇప్పుడు దాంట్లో మొక్కలుగా రెడీ అయింది. నెమ్మదిగా ఒక్కొక్కటి మనం తయారు చేసుకుంటున్నాం అన్నమాట. ఇదేమో ఏంటంటే మన ఇవన్నీ ఆకుకూరలకు సంబంధించిన మొక్కలు. ఆ పూల తొట్లు వేసినాయేమో మనకి వంకాయ మొక్కలు, పర్మనెంట్ మొక్కలు అన్నమాట. ఈ కుండీల్లో ఆకుకూరల మొక్కలు అవి వేసాం. ఇదేమో మెంతులు వేస్తూ వచ్చింది. ఇవేమో తోటకూర, పాలకూర మొక్కలు అన్నమాట. ఇదేంటంటే మనకి లిక్విడ్ వేస్టేజ్ అన్నమాట. ఇందులో కాయగూరలు మొక్కలు కలుపు అన్నీ ఇందులో వేసేసి వాటర్ వేసేసి ఇలా ఉంచేస్తాం. స్టోరేజ్ ఉంచితే మంచి చెరువు కింద తయారవుతుంది అన్నమాట. తయారైతే ఈ లిక్విడ్ మనం ఈ కుండీలు కానీ మొక్కలు కానీ వేస్తే మంచి బాగా పెరుగుతుంది అన్నమాట. ఇందులో వాటర్ వేసి వేస్టేజ్ అన్నీ వేసి లిక్విడ్ వేస్టేజ్ అన్నమాట. చాలా మొక్కలు బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకి తయారు చేసుకున్నాం. ఈ విధంగా మనం గతంలో ఉపయోగించినట్టు ఈ వైర్లు, ఎక్కువ థిక్నెస్ ఉన్నటువంటి వైర్లు యూజ్ చేసి మళ్ళా ఈ ప్లాస్టిక్ టబ్ యూజ్ చేసి దీని మీద మనం పూల కుండీ మొక్కల కుండీ తయారు చేసుకోవడం చూస్తున్నాం. ఈ స్ట్రక్చర్ ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. లావుగా ఉన్నటువంటి థిక్నెస్ ఎక్కువ ఉన్నది ఈ విధంగా వేసి, ఈ తక్కువ థిక్నెస్ ఉన్నటువంటి బైండింగ్ వైరు హారిజాంటల్గా చుడతాం అన్నమాట. ఈ విధంగా తయారు చేసుకుంటున్నాం మనం. ఇవి మనకి హార్డ్వేర్ షాప్లో దొరుకుతాయి. ఇవన్నీ ఇది యూజ్ చేసి మనం ఇంట్లోనే పూల కుండీ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా స్ట్రక్చరు మనం తయారు చేసుకోవాలి అన్నమాట. బైండింగ్ వైర్లు తిక్కిది ఈ విధంగా నిలువుగా లెస్ థిక్నెస్ ఉన్నది ఈ హారిజాంటల్గా అనమాట స్ట్రక్చర్ తయారు చేసుకున్నాం. ఆల్రెడీ ఈ థిక్నెస్ తక్కువ ఉండే బైండింగ్ వైర్లు ఈ కటింగ్ ప్లేయర్ యూజ్ చేసి మనం ఆల్రెడీ ఆ టబ్స్ స్ట్రక్చర్ తయారు చేసుకున్నాం. వాటి పేపర్స్ అడుగునేసి ఎందుచేతనంటే సిమెంట్ మోటార్ లోపలికి వెళ్లకుండా ఆ విధంగా మనం చేసుకుని వర్టికల్గా వచ్చేసి మేజర్ వస్తుంది, హారిజాంటల్గా మైనర్ థిక్నెస్ ఉన్నటువంటి ఈ విధంగా తయారు చేసుకుని సిమెంట్ మోటార్ 1:2 రేషియోలో ఇప్పుడు ఇక్కడ పోసి మనం ఆల్రెడీ మనం పాత చూసారు కదా, పాత టబ్బుల్లో మనం స్ట్రక్చర్ వేసుకుని ఇదేమో 2 feet by 1 feet, ఇదేమో మనం ప్లాస్టిక్ టబ్బులు ఈ విధంగా తయారు చేసుకున్నాం. ఆల్రెడీ చూసుకున్నాం. ఇప్పుడు ఇందులో సిమెంట్ మోటార్ వేద్దాం. సిమెంట్ 1:2, ఒక సిమెంటు గమేల సిమెంటు 2 గమేలాలు ఇసుక అది వేసి తయారు చేసుకుంటాం అన్నమాట. మనం 2 ప్లాస్టిక్ టబ్బుల్లోనూ సిమెంట్ మోటార్తో ఈ విధంగా చేసాం. మనం స్ట్రక్చర్ వేసి దాని మీద సిమెంట్ మోటార్ వేస్తాం.